నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశ జనాభాలో 52% మంది బీసీలున్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56% ఉన్నారు. ఇతర ఓసీలో ఉన్నటువంటి కులాలు వెనకబడిన ఏమైనా ఉంటే మళ్ళీ బీసీలో జాయిన్ చేస్తారు. సో ఈ జనాభా 60% మించవచ్చు. ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. గత పాలక వర్గాలు 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాని కనీసం 24%, 22% కూడా అమలు చేయనటువంటి నేపథ్యం ఉన్నది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సకల కుల జనగణన జరిగినప్పుడు ఎవరి జనాభా ఎంతో తెలుస్తుంది. ఆ విధంగా వెనకబడిన వర్గాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేయడానికి బాటలు ఉన్నది. ఈ దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే బడ్జెట్, అసలు జనాభా ఎవరెంత ఉన్నారో తెలియకుండా బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. అందుకోసం ఈ దేశంలో పేదరికం పోవట్ల, అందుకోసం వెనకబడి కారణం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా మేము ముందే చెప్తా ఉన్నాను. నేను మీరు సకల కుల జనగణన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపండి. లేదు సకల కుల జనగణన చేయడానికి మీకు లేట్ అవుద్ది అనుకుంటే ఖచ్చితంగా సమగ్ర కుటుంబ సర్వే చేశారు 2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి. ఆ కులం వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లు అమలు జరగాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా చేసి పెట్టుకోండి, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 5 నుంచి 7 వేల కులాలు ఉంటాయి. ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఇందులో కుల జనగణన అంటే ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. బీసీలకు ఒకదాన్ని చేస్తే ఓసీ జనాభా కూడా తెలియదు, అసలు వాళ్ళలో కూడా వెనకబడిన వాళ్ళు ఎంత ఉన్నారు అనేది. అందుకోసం ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, సకల కుల జనగణన జరగాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవాల్సిందే. అందులో అగ్ర కులాల్లో కూడా పేదలుంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం 34% రిజర్వేషన్ 23% తగ్గించి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళే క్రమంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. సో 2019 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 16% నుండి 27.21% పెంచడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్లు 50% మించకూడదు అన్నది. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు మరి 50% మించింది. అంటే వడ్డించేవాడు మనవాడైనప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. 2019లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ 34% రిజర్వేషన్లకు ఎంత జరిగినాయి, అమలు జరిగినాయి అంటే 22.79% అమలు జరిగినాయి. అంటే ఇక్కడ 11% రిజర్వేషన్లో బీసీలు కోల్పోయారు. ఆ విధంగా రాజ్యాధికారంలో ఓటాను కోల్పోయారని చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో మొత్తం 12,769 గ్రామాలు ఉంటే ఆ 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాలు కదా, హ్యాబిటేషన్స్ మళ్ళీ ఏదైనా అనుకోండి. సో 12,769 గ్రామ పంచాయతీలు, 1,404 గ్రామ పంచాయతీలను, అదేవిధంగా 538 జెడ్పీటీసీలను, 538 జెడ్పీటీసీల్లో 58 జెడ్పీటీసీలను, అదేవిధంగా ఎంపీటీసీల విషయానికి వస్తే 5,817 ఎంపీటీసీలకి 640 ఎంపీటీసీలను బీసీలు కోల్పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇది చెప్తాను, 11% రిజర్వేషన్ తగ్గడం వల్ల బీసీలకి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే సో అందులో 1,404 మంది సర్పంచ్లను కోల్పోయింది బీసీ సమాజం. 538 జెడ్పీటీసీల్లో 58 మంది జెడ్పీటీసీలను బీసీ సమాజం ఎలక్ట్ కాకుండా పాలక ప్రభుత్వం నష్టం చేసింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5,817 ఎంపీటీసీలకి 640 మంది అదనంగా ఎంపీటీసీలు బీసీ సమాజం నుంచి ఎలక్ట్ కావాల్సింది రిజర్వేషన్ తగ్గించడం వల్ల నష్టం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం 34% రిజర్వేషన్ని 23% తగ్గించి ఎన్నికలు జరిపి తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం చేసింది. బీసీ రిజర్వేషన్ 42% పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తానటువంటి పాలక ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ 16% నుంచి 22.21% పెంచడం, సుప్రీంకోర్టు 50% దాడుతుందని చెప్పేసి తగ్గించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో బీసీ రిజర్వేషన్లో 34% నుండి 22.79% తగ్గించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ విధంగా బీసీలకు నష్టం జరిగింది.
రాజ్యాంగం ప్రకారం ఎస్టీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడం వలన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% మించకూడదనట. ఇటు ఓసీల నుంచి అధికార పాలక వర్గాలు ఓసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి బీసీలకు నష్టం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రేషియోస్ వాళ్ళ జనాభా ప్రకారం పెంచినప్పుడు కూడా ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఎటు చూసినా రెంటికి చెడ్డ రేవడిలాగా బీసీ సమాజం ఉన్నది అనేది చెప్పుకోక తప్పదు. కుల జనగణనకు సంబంధించి వచ్చినప్పుడు తర్వాత మార్పులు చేర్పులు తర్వాత చూద్దాం. అభివృద్ధికి సంబంధించి కుల జనగణనకు సంబంధించి బీహార్లో కుల జనగణన చేసి చూపించారు వాళ్ళు. ఇప్పటికీ 5-6 రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి, జరిగినాయి. సో అక్కడ రిజర్వేషన్ 46% నుంచి 65%కి పెంచినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే 50% కట్ ఆఫ్ని తీసేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఇది ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో బీహార్ ప్రభుత్వం పాట్నా హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ 60% రిజర్వేషన్లు పెంపుని 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ పెంపుని కాపాడాలని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఆ రాష్ట్ర ప్రభుత్వం మనం ఇక్కడ గమనించాలి. సో ఏదైతే ఉందో 50% కట్ ఆఫ్ అనేది మరి ఏందో అది ఆధిపత్య కులాలకు ఉపయోగపడుతుంది తప్ప బీసీల రిజర్వేషన్లన్నీ మరొకటి కాదు. సో 2019 స్థానిక సంస్థలో జరిగినట్టు అన్యాయం, మున్సిపాలిటీ కార్పొరేషన్లో జరిగినట్టు అన్యాయం బీసీలకు మళ్ళీ జరగకూడదు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా పెద్దగా లేకపోవడం వల్ల బీసీలకు సంబంధించిన 34 రిజర్వేషన్ అమలు చేయగలిగానా చేయలేరా అనేది ప్రశ్నార్థకంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇంకొక వైపు నుంచి మనకు డిమాండ్ వినపడతా ఉంది. తండాలను గ్రామ పంచాయతీలకు వచ్చినట్టుగా ఎస్సీ కాలనీలు 500 అంటే ఎస్సీ హ్యాబిటేషన్స్ 500 దాటితే వాళ్ళని కూడా గ్రామ పంచాయతీలు చేయమంటున్నారు. చేయండి, తప్పేం లేదు, ఈ దేశంలో వాళ్ళు ప్రజలే. సో దానివల్ల పెద్ద డబ్బులు ఖర్చు కూడా కావు. ఇంకా ఆ విధంగా అభివృద్ధికి బాటలు వేయడానికి ఆస్కారం ఉంది. ఏదైతే ఉందో కట్ ఆఫ్ 50% మనం చేయాలి. బీహార్ మోడల్ ఒక విధంగా ఉంది, కోర్టు అక్కడ కొట్టేసింది, మరి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కుల జనగణన ఉన్నది కాబట్టి ఏమన్నా మేలు జరిగితే చూద్దాం. తమిళనాడు మోడల్ ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చారు ఆ రిజర్వేషన్ని. వాళ్ళు రిజర్వేషన్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్కి మాత్రం హైకోర్టులు, సుప్రీంకోర్టులు లేకపోతే పాలక వర్గాలు గట్టి కట్టుబడి ఉంటాయి. కానీ బీసీ రిజర్వేషన్కి వచ్చేసరికి మాత్రం బీసీ నోటి కాడ కూడికాడ మాత్రం లాక్కుంటాయి. సో దీన్ని ఏ విధంగా అమలు చేస్తే చూడాలి. ఏ విధంగా చూసినా ఈ దేశంలో రెంటికి చెడ్డ రేవడిలాగా అటు ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగినప్పుడు ఆ రిజర్వేషన్ కటాఫ్ పెట్టి బీసీలు తగ్గిస్తారు. సో ఇంకా బీసీల్లో ఇంకా 4 రకాల బీసీలు ఉన్నారు. కొద్దిగా అభివృద్ధి చెందిన బీసీలు, అది 130% మంది అభివృద్ధి చెందారు, అది పెద్ద అభివృద్ధి. తర్వాత ఎంబీసీలు, ఇందులో చాకలి, మంగలి, వడ్డెర ఇట్లా సమాజ వర్గాలను ఎంబీసీలు, అర్ధ సంచార బీసీలు, సంచార బీసీలు. ఈనాటికి వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేనటువంటి బీసీలు ఉన్నారు, వీళ్ళని సంచార బీసీలు అంటారు. అందుకోసం విద్యా ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నది. దాని ప్రకారం ఏదైతే ఉన్నదో అట్టనే ఏబిసిడిగా ఇస్తూ ఉన్నది. ఈ కూడా పెట్టుకోండి. ఏబిసిడి ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఇవ్వడం వల్ల బీసీ ఉపకులాలకు సంబంధించి దాదాపు హాఫ్ జనాభా 50% అబవ్ ఉన్నటువంటి జనాభాకి న్యాయం జరుగుతుంది. ఏలో కొన్ని కులాలు ఉన్నాయి, బీసీ ఉపకులాలను చూసుకున్నప్పుడు బీసీ ఏలో కొన్ని ఉపకులాలు ఉన్నాయి, బీసీ బిలో కొన్ని బీసీ ఉపకులాలు ఉన్నాయి, బీసీ సిలో కొన్ని బీసీ ఉపకులాలు ఉన్నాయి, బీసీ డిలో కొన్ని బీసీ ఉపకులాలు ఉన్నాయి. తద్వారా ఇది రిజర్వేషన్స్ అలాట్మెంట్స్ కూడా జనాభాని బేస్ చేసుకొని జిల్లా కలెక్టర్ దాన్ని కొంత అధ్యయనం చేసి ఆ విధంగా రిలీజ్ చేయాలి. ఇది కుల జనగణన మాత్రం వల్లనే సాధ్యమవుతుంది. అంబేద్కర్ అంటాడు రాజ్యాధికారమే మాస్టర్ కీ అంటాడు. సో రాజ్యాధికారం లేనటువంటి జాతులు కాలగర్భంలో కలిసిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అనేక జాతులు అంతరించినాయి, అనేక జీవరాశులు అంతరించినాయి. సో రాజ్యాధికారం లేనటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పేదరికంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. సో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చి సో 50% కట్ ఆఫ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలి. సో 42% రిజర్వేషన్లు 10% ఈడబ్ల్యూఎస్ని అమలు చేయడానికి కట్టుబడి ఉందో 42% రిజర్వేషన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. అదేవిధంగా కేవలం స్థానిక సంస్థలే కాదు, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ, లోక్సభ సీట్లకు సంబంధించి, చట్టసభలకు సంబంధించి ఇదేనే కాదు అన్ని రంగాలకు సంబంధించి ఆ రిజర్వేషన్ సౌకర్యం చేయాలి. ఆ విధంగా చెప్పాల్సి వస్తే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఏదైతే తెలియజేస్తూ ఉన్నాం. సో ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి, బీసీల అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి అనేది చెప్పుక తప్పదు. సో పాలక వర్గాలు ఆ వైపుగా ఆలోచన చేయాలి. సో కట్ ఆఫ్ ఏదైతే ఉందో 50% రిజర్వేషన్లు అనే దాన్ని ఎత్తివేసి ఈ దేశ జనాభా ప్రకారం ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ దేశం బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లో ఎట్లయితే నిధులు అలాట్మెంట్ చేసి ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదో
ఆ విధంగానే బీసీ సప్లాన్ ఒకటి పెట్టి బీసీ జనాభా ప్రకారం బడ్జెట్ అలాట్మెంట్ చేసి ఆ విధంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మాత్రమే ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే గుడ్డేది చేలో పడ్డట్టుగా, చీకట్లో బాణం వేసినట్టుగా, చీకట్లో తుపాకీ కాల్చినట్టుగా ఆ తుపాకీ తూట ఎడిపోతుందో అది తెలియదు. లక్ష్యం వైపు వెళుతుందా లేకపోతే మనుషుల్ని కాల్చి చంపేస్తుందా అన్నట్టుగా ఉన్నది. ఈ చీకట్లో యుద్ధం ఏదైతే ఉన్నదో ఇప్పుడు అమలు చేసేటువంటి జనాభా కుల జనగణన జరగకుండా, కుల జనగణన అంటే సకల కుల జనగణన జరగకుండా, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్ని కులాల జనగణన జరగకుండా ఈ దేశ అభివృద్ధి జరగదు అనేది చెప్తాను. పాలక ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కుల జనగణన చేయటం వల్ల భవిష్యత్తులో బీసీలు అభివృద్ధి కావడానికి, అభివృద్ధికి బాటలు వేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా బీసీలకి 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నది. సో నిజంగా 27% కాదు, మా వాటా 52%. కనీసం మీరు 40% అయినా ఇవ్వండి అనేది ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఒక ప్రధాని నరేంద్ర మోడీ అయితే కాదు, చెల్లదు. మా వాటా 52 రావాల్సిందే. అప్పుడే ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ డెవలప్మెంట్కి మేము అనుకుంటాం. లేకపోతే బీజేపీ పార్టీని బనియాల పార్టీ అని, కాంగ్రెస్ లేకపోతే ఇతర బూర్జువా ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ కూడా ధనిక వర్గాల అగ్రకులాల రిప్రజెంటేటివ్స్ తప్ప మరొకటి కాదని భావిస్తాను. అందుకోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు చెల్లదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా అభివృద్ధి రాజకీయాలు, నిజా అభివృద్ధి రాజకీయాలు, ముఖ్యంగా బీసీల అభివృద్ధి రాజకీయాలు జరిగేయాలి. అటు చెప్పాల్సి వస్తే బహుజన అభివృద్ధి రాజకీయాలు చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు కూడా అందులో అభివృద్ధిలో భాగస్వాములకు పాల్పంచుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల, అన్ని జాతుల ఈ దేశ సంపద పంపిణీ జరగాలి. సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. అందుకు కుల జనగణన అని నేను అనలేను, కానీ సకల కుల జనగణన దానికి బీజం వేస్తుంది, అభివృద్ధికి బాటలు వేస్తుందని నమ్మేవాళ్ళలో నేను కూడా ఒకను. కాబట్టి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. నేను గడ్డేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.